ప్రభునామమునకు స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క వాక్య ధ్యానము చేసుకొనకు ముందు దేవుని యొక్క సహాయమును అడుగుచు ఈ వాక్యము ద్వారా మనందరితో దేవుడు మాట్లాడాలని, మనందరినీ కూడా ఆదరణకర్త అయిన గొప్ప దేవుడు మనల్ని ఆదరించాలని ప్రార్థన చేసుకుని ఈ యొక్క వాక్య ధ్యానమును మనం ప్రారంభిద్దాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన దేవ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన, ఈ యొక్క సమయములో నాయన, ఈ యొక్క వాక్య ధ్యానములో నాయన వినుచున్నటువంటి ప్రతి బిడ్డకి నాయన మీరు వాక్యము ద్వారా మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఎందుకనగా నీవు మాట్లాడితే మాకు మేలయ్యా, నీవు మాట్లాడితే మాకు ఆదరణ అయ్యా, నీవు మాట్లాడితే మాకు నెమ్మది నా తండ్రి. అయ్యా నాయన తండ్రి, నీ వాక్యములో పొందుపరిచినటువంటి అనేక విషయాలను మేము తెలుసుకొని నీ వాక్యములో ఉన్నటువంటి ఆదరణ ప్రభా మేము పొందుకొనుటకు నీ కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క సమయంలో నా తండ్రి, ఈ యొక్క టీవీ ద్వారా వీక్షించుతున్నటువంటి సమస్తమైనటువంటి జనులను వాక్యము ద్వారా మీరే తండ్రి బిడల హృదయాలతో ప్రభ మాట్లాడి వారిని మీరు ఆదరించమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ యొక్క సమయములో మనమందరము ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, మనమందరము కూడా అనుభవిస్తున్నటువంటి శ్రమలు, మనమందరము కూడా ఎదుర్కొంటున్నటువంటి బాధలు కానీ, అనుభవిస్తున్నటువంటి కష్టాలు కానీ, మనము ప్రతి దినము కూడా బాధతో వెళ్ళబుచ్చుతున్నటువంటి పరిస్థితులు కానీ మనము అనుభవిస్తూ ఉన్నప్పుడు మనకు చాలా చాలా కృంగుబాటు మనకు వస్తూ ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా అనుభవిస్తూ ఉన్నారు. స్త్రీ అని కానీ, పురుషుడని కానీ, పిల్లలు అనేటువంటిది కానీ, లేదంటే ఎవరైనప్పటికీ ఒక మనుష్యుడు అన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అనుభవిస్తున్నది. ఈ రోజులలో అనుభవిస్తున్నటువంటి సమస్య అదే. ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయములో గూడు కట్టుకున్నటువంటి బాధ ఉంటుంది. హృదయములో ఎంత వేదనకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారు చాలామంది. మరి చాలామంది క్షీణించిపోతూ ఉంటారు ఈ బాధను అనుభవిస్తూ, ఈ ఇబ్బందిని అనుభవిస్తూ. మరి దానికి తోడు ఒక అనారోగ్య సమస్యలతో కూడా మరి అది కూడా కలిసి ఇంకను మరి ఒక పక్కనేమో మానసికమైనటువంటి వేదన, ఒక పక్కనేమో ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, ఇంకొక పక్కన పరిస్థితులు ఏది కూడా కలిసి రానటువంటి విషయాలు, ఏది కూడా సమస్యలుగానే ఉండిపోతూ ఉన్నాయి, ఇబ్బందులుగానే ఉండిపోతూ ఉన్నాయి, బాధలుగానే ఉండిపోతూ ఉన్నాయి. ఎక్కడ కూడా ఒక మార్పు కానీ ఒక ఆదరణ కానీ దొరకక కొట్టుమిట్టాడుచున్నటువంటి ప్రజలు అనేక మంది ఉన్నారు. ఇది మనము ఆలోచిస్తే ఈ యొక్క ఇబ్బంది మరి దావీదు భక్తుడు కూడా అనుభవించాడు. దావీదు యొక్క మరి జీవితంలో అతడు అనుభవించినటువంటి సమస్యలు, ఇబ్బందులు అంతా ఇంత కాదు. అనేక మార్లు తన యొక్క కీర్తనలలో ఆయన రాసుకున్నటువంటి కీర్తనలే కానీ, ఆయన బాధపడుచు ఆయన ప్రార్థనా పూర్వకముగా వ్రాసినటువంటి ప్రార్థనలు కానీ, మరి ఆయన చేసినటువంటి ప్రార్థనలు కానీ, దేవాది దేవుడికి తన యొక్క బాధను వెళ్ళబుచ్చుకున్నటువంటి విధానము మనకు చాలా మరి ఆదరణకరముగా ఉంటాయి. ఈ వాక్యాలు మనం చదువుకుంటూ ఉన్నప్పుడు దావీదు చాలా అనుభవించాడండి, చాలా శ్రమలు అనుభవించాడు, చాలా ఇబ్బందులు అనుభవించాడు. అందుకనే తన యొక్క కీర్తనలలో ఉన్నటువంటి ఈ యొక్క 31వ అధ్యాయములో ఆ బాధను మరి వ్యక్తపరుస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనము 10వ వచనం మనం ఇక్కడ చూద్దామండి. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. నేను ఇరుకున పడి ఉన్నానంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఈ వాక్యాన్ని. ఇరుకున పడడం అంటే ఏంటంటే ఇటు అటు కదలలేనటువంటి పరిస్థితి, ఇటువైపుకు అటువైపుకు ఒక ఒత్తిడి, అటువైపుకు ఒక ఫోర్సుబుల్గా ఉన్నటువంటి పరిస్థితులు. ఇరుకున పడడం అంటే అదే అర్థం. ఈ విధమైనటువంటి అనుభవాలలో మనం ఉంటూ ఉన్నాం. ఇరుకున పడి ఉన్నాను, ఇటు వెళ్ళడానికి లేదు, అటు వెళ్ళడానికి లేదు, ఈ సమస్య తీర్చుకోవడానికి లేదు, ఆ సమస్య తీర్చుకోవడానికి లేదు. ఎక్కడ చూసినా ఆ ఫ్రీనెస్ లేదు, ఆ స్వాతంత్రము లేదు, ఆ కట్టేసినటువంటి ఫీలింగు మనకు కలుగుతూ ఉంటుంది బాధలు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు. నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. నేను ఇరుకున పడి ఉన్నానయ్యా, నువ్వు నన్ను కరుణింపుము. విచారం వల్ల నా కన్ను క్షీణించుచున్నది. ఈ మాట అనేక మంది పలుకుతూ ఉన్నారు ఈ రోజుల్లో.
విచారము వలన నా కన్ను క్షీణించుచు ఉన్నది, విచారము నా యొక్క హృదయములో నిండి ఉన్నది గనక, విచారము నన్ను కృంగదీస్తున్నది గనక, విచారము నన్ను బాధ పెడుతూ ఉన్నది గనక నేను కృంగిపోతూ ఉన్నాను, నేను బాధపడుతూ ఉన్నాను, నేను నలిగిపోతూ ఉన్నాను, నా కన్నులు క్షీణిస్తున్నాయి. ఈ యొక్క అనుభవాల్లో మనం వెళ్తున్నాం కదండి, ఖచ్చితంగా వెళుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బంది అదే. ఒక వ్యక్తి అవనివ్వండి, ఒక కుటుంబం అవనివ్వండి, ఒక పరిస్థితులు అవనివ్వండి, ఎవరైనప్పటికీ కూడా ఈ యొక్క అనుభవాల గుండానే వెళుతూ ఉన్నారు. నా కన్ను క్షీణించుచున్నది, విచారముతో నా యొక్క హృదయము ఆవరించి ఉన్నది, విచారముతో నేను దినములు గడుపుచూ ఉన్నాను, బాధలతోనే నేను దినాలు గడుపుతూ ఉన్నాను. ఈ అనుభవంలోనికి మనం అందరము ఉన్నాము, ఈ అనుభవాలు మనం అనుభవిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, చూడండి ఇంకొక మాట అంటున్నాడు, నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను. ఎంత లోతైనటువంటి మాట ఇది. నా యొక్క బ్రతుకంతా కూడా దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను. బ్రతుకంతా కూడా ప్రతి దినము కూడా, ఈ నెల ఆ నెల, ఆ సంవత్సరం ఈ సంవత్సరము కాదు, బ్రతుకంతా కూడా దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను. అయితే దుఃఖం గురించి నేను మీకు వివరించాలి. బాధ ఉన్నది, వేదన ఉన్నది, ఏడుపు ఉన్నది, రోదన ఉన్నది, ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి మాటలే. అయితే దుఃఖం ఏంటి మరి, ఎందుకు వేరేగా దుఃఖం అని రాశారు అని మనం ఆలోచిస్తే, దుఃఖం అనేటువంటిదండి హృదయాంతరంగములోంచి వచ్చేటువంటి బాధను దుఃఖం అంటారు. అన్నిటికంటే చాలా బలమైనటువంటి బాధ హృదయములో ఉన్నప్పుడు, ఆ హృదయములో గూడు కట్టుకున్నటువంటి ఆ బాధ, హృదయములో నిండినటువంటి ఆ బాధ వెళ్ళగక్కుతూ ఉన్నప్పుడు దుఃఖం వస్తుందండి. అది దుఃఖం అంటే దాని యొక్క అర్థం. బాధ వేరు, కష్టం వేరు, వేదన వేరు, ఇబ్బంది వేరు, అనుభవిస్తున్నటువంటి శ్రమ వేరు. వాటన్నిటికంటే మించినది ఏమిటంటే దుఃఖము. అది ఎప్పటి నుంచో తరతరములుగా ఎన్నో సంవత్సరాలుగా గూడు కట్టుకున్నటువంటి బాధను వెళ్ళబుచ్చుట దానిని ఏమంటారంటే దుఃఖము అంటారు. ఇక్కడ దావీదు భక్తుడు, నా యొక్క బ్రతుకంతయు కూడా దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నానంటే మన దానికి కూడా మనం అర్థం తెలుసుకోవాలి. వెళ్ళబుచ్చుచున్నానంటే ఏదో నడుస్తున్నది, ఏదో జరుగుతున్నది, ఏదో దినము పొద్దున్నవుతుంది, ఏదో సాయంకాలం అవుతుంది, అలాగే రాత్రి అవుతుంది, మళ్ళీ ఇంకో దినం వస్తున్నది, అదే విధముగా ఇంకొక దినం వస్తున్నది, అదే విధముగా ఒక వారం, ఒక నెల, ఒక సంవత్సరం గడిచిపోతూ ఉన్నది. కానీ నా దుఃఖములో కానీ, నా బాధలో కానీ, నా వేదనలో కానీ మార్పు లేదు. ఒకటైపోయిన తర్వాత ఇంకోటి వస్తూ ఉన్నది అనేటువంటి అనుభవాలలో కూడా మనం ఉన్నాం, అనుభవిస్తున్నాం. దుఃఖముతో వెళ్ళబుచ్చుతున్నానంటే ఏదో బ్రతుకుతున్నానంటే బ్రతుకుతున్నాను. నాకు తెలిసినటువంటి ఒక ఆంటీ ఉన్నారు. ఆమె ఎలా ఉన్నారు ఆంటీ అని ప్రశ్నించినప్పుడు, నడుస్తుందమ్మా బండి అని అంటారా ఆవిడ. అంటే ఆ మాటలో ఆమెకు ఎంత వేదన ఉన్నదో, ఆ మాటలో ఆమెకు ఎంత బాధ ఉన్నదో అర్థమవుతూ ఉంటుంది. వెళ్ళబుచ్చుతున్నాను, ఏదో నడుస్తుంది బండి, ఏదో నడిపిస్తున్నాం జీవితాన్ని, ఏదో లేస్తున్నాం, ఏదో అనిపిస్తున్నాం. ఈ రకమైనటువంటి నిర్లిప్తతతో, ఈ యొక్క వైరాగ్యముతో బ్రతికేటువంటి వారు చాలామంది ఉన్నారు. వారందరి నిమిత్తమే ఈ వాక్యము దేవుని బిడ్డలారా. విచారం వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము, నా దేహము క్షీణించుచున్నది. నా ప్రాణము, దేహము క్షీణిస్తే మళ్ళీ తర్వాత అది కోలుకుంటుంది. అయితే ప్రాణము క్షీణిస్తే అది చాలా చాలా భయంకరమైనటువంటి విషయం. నలిగిపోయేటువంటి అనుభవంలోనికి మనం వెళ్తాం. హృదయములో నాయన పిండేసినటువంటి బాధను మనం అనుభవిస్తుంటాం. నిట్టూర్పులు విడుచుటలో నా ఏండ్లు గతించుచున్నవి. ఎంత బాధ అండి! నిట్టూర్పులు విడుచుటలో నా యొక్క ఏండ్లు గతించుచున్నవి. నిట్టూర్పులు విడుస్తూ దావీదు సంవత్సరాలు గడిపాడు. అటువంటివి మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. అటువంటివి మన జీవితాల్లో చాలా ఉన్నాయి. అంతేకాదు సామెతలలో కూడా ఇక్కడ 14వ వచనం చూద్దాం. ఎవని దుఃఖము వాని హృదయమునికే తెలియను. ఎవని దుఃఖము వారి హృదయానికే తెలుస్తుంది. అంటే మనం అనుభవిస్తున్నటువంటి ఆ బాధ యొక్క లోతెంతో,
అది ఎంత బలమైనదో, మనలను ఎంతగా కృంగదీస్తున్నదో అనుభవిస్తున్నటువంటి వారికే తెలుసు. కానీ మరి ఎవ్వరికి, ఒకవేళ ఆ భర్తకు కానీ, ఒకవేళ భార్యకు కానీ, ఒకవేళ సొంత కడుపున పుట్టినటువంటి కుమారుడికి కానీ, కడుపున పుట్టినటువంటి కుమార్తెకు కానీ, నీతో పాటు మరి ఒకే గర్భాన్ని పంచుకున్నటువంటి నీ తోబుట్టువులు కానీ ఎవ్వరికి కూడా అర్థం కాదు దేవుని బిడ్డలారా. ఎవ్వరికి కూడా అర్థం కాదు. ఎవరు కూడా అంతగా అర్థం చేసుకోలేరు. మనం పడుచున్నటువంటి ఆ బాధ యొక్క డెప్త్, దాని లోతు, దాని యొక్క ఇబ్బంది మనమే తెలుసుకుంటాం. కానీ అది ఎవ్వరు కూడా తెలుసుకోలేరు. ఎవని హృదయంలో ఉన్న దుఃఖం వానికే తెలియను. చాలామంది హృదయంలో గూడు కట్టుకున్నటువంటి బాధతోనే చాలామంది ఒక కుటుంబ గెట్ టుగెదర్స్ కానీ, ఒక వివాహాలు కానీ, ఒక మందిరానికి వెళుతున్నప్పుడు కానీ, లేదంటే ఇంకొకళ్ళ గృహానికి మనం దర్శించినప్పుడు కానీ, మన స్నేహితులు కానీ, లేదంటే మన బంధువుల ఇంటికి కానీ మనం వెళ్ళినప్పుడు వాళ్ళందరితో పాటు అందరు నవ్వుతూ ఉంటుంటే మనం కూడా నవ్వుతూ ఉంటాం. పైకి సంతోషం వ్యక్తపరుస్తూ ఉంటాం, పైకి ఆనందంగా కనపడుతూ ఉంటాం. కానీ లోపల ఏమున్నదంటే ఎగేని బాధ ఉన్నది కాదంటారా? ఈ అనుభవంలోనికి మనం వెళ్ళట్లేదా? ఇటువంటి అనుభవంలో మనం అనుభవించట్లేదా? చేస్తున్నాం. మనందరికీ తెలుసు ఆ విషయం. పైకి నవ్వుతూ ఉంటాం, కానీ హృదయ అంతరంగంలో ఏమున్నది? బాధ ఉన్నది, దుఃఖం ఉన్నది. అటువంటి జీవిత విధానం అంటే లోపలేమో అంతరంగంలో విపరీతమైన బాధ, కానీ బయటికి మనం ఏం కనపడుతున్నాం? సంతోషంగా కనపడవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. అందరి ముందు ఏడవలేం కదండి, అందరి ముందు మనం బాధను వ్యక్తపరచలేం కదా, మన హృదయంలో ఎంత వేదన ఉన్నదో మనం చెప్పుకోలేము కదా. పైకి నవ్వుతూ ఉంటాం అందరి ముందు, తర్వాత ఏమైపోద్ది అంటే అదే అలవాటు అయిపోతుంది మనకి. అదే చెప్తున్నాడు ఇక్కడ సామెతల గ్రంథంలో సొలొమోను భక్తుడు. తుదకంట అది వ్యసనం అయిపోతుంది అంటండి. వ్యసనం అంటే ఏంటంటే ఒక అలవాటు అయిపోద్ది. అది అలాగే మనం అందరం చేస్తున్నది అదే దేవుని బిడ్డలారా. అయితే ఈ యొక్క బాధను ఎవరు తీరుస్తారు? ఎవరు దాని నుండి విడిపిస్తారు? ఎవరు ఈ యొక్క బాధను అర్థం చేసుకోగలిగిన వారు అని అంటే మన యేసయ్యే. మన యేసయ్య ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మీరు ఏమాత్రము కూడా కృంగవలసినటువంటి పని లేదు. ఒకవేళ అది ఎంత బలమైన బాధ అయినప్పటికీ కూడా, అది ఎంత బలమైనటువంటి వేదన అయినప్పటికీ కూడా మన యేసయ్య మనల బాధలను తీర్చగలిగినటువంటి వాడు. అంతకంటే ముఖ్యముగా మనము ఎంతగా దుఃఖపడుతున్నామో ఈ పరిస్థితులను బట్టి, ఈ జీవితంలో వస్తున్న సమస్యలను బట్టి, మనం జీవిస్తున్నటువంటి విధానములో మనకు వస్తున్నటువంటి రోగాలను బట్టి, మంచం మీద పడి ఉన్నటువంటి ఒక పేషెంట్, లేదంటే పక్షవాతముతో బాధపడుతూ ఒక ఘోరమైనటువంటి వ్యాధితో మంచాన పడినటువంటి ఒక కుటుంబ సభ్యులు మన కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా, దానికి తోడు ఆర్థికమైన ఇబ్బందులు, దాన్ని వైద్యం చేయించలేక బాధపడుచున్నటువంటి పరిస్థితులు, బిడ్డలను చూస్తే వాళ్ళకు భవిష్యత్తు లేదు, కుమార్తెకు వివాహం అవటం లేదు, ఈ విధముగా అనుభవించేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే నా బాధను ఎవరు చూడట్లేదా? నా బాధను ఎవరిని అర్థం చేసుకోవటం లేదా? నా బాధను ఎవరు కూడా తీర్చలేరా అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఒక్కొక్కసారి మనకు వస్తుంది. కానీ చింతపడవలసిన పని లేదు దేవుని బిడ్డలారా. ఎందుకనగా మన యేసయ్య మన దుఃఖాన్ని చూస్తున్నాడు. మన యేసయ్య మనం అనుభవిస్తున్నటువంటి బాధను ఆయన చూస్తున్నాడు, ఆయన అర్థం చేసుకుంటున్నాడు. ఎందుకు అర్థం చేసుకుంటున్నాడంటే ఆయన కూడా ఈ లోకములో మానవుడుగా దేవుడుగా ఉన్నప్పుడు ఆ దుఃఖాన్ని ఆయన అనుభవించాడు. యెరూషలేముతో ఆ యొక్క గాడిద మీద ఊరేగుతూ యెరూషలేము యొక్క వచ్చి ఆ సిలువ మరణానికి అప్పగించబడక ముందు ఆ యెరూషలేమును చూచి ఆయన దుఃఖపడ్డాడు, ఆయన ఏడ్చాడు. హెబ్రీలు రాసినటువంటి పత్రికలో కూడా అదే ఉంటుంది. ఆయన మానవుడిగా ఈ లోకములో ఉన్నప్పుడు ఏడ్పుతోనూ నిట్టూర్పులతోనూ ఆయన కాలం గడిపినట్లుగా హెబ్రీలు రాసినటువంటి పత్రికలో వాక్యము ఉన్నది దేవుని బిడ్డలారా. ఎందుకనగా దుఃఖం వస్తే ఎంతగా నలిగిపోతాం అనేటువంటి విషయం ఆయన తెలుసు కనుక, దుఃఖం వస్తే ఒక ఎంత డిసప్పాయింట్మెంట్, కృంగుబాటు మనకు ఉంటుందో ఆయనకు తెలుసు కనుక ఆయన అర్థం చేసుకుని ఆ దుఃఖాన్ని మనలో నుండి తీసివేస్తాడు. ప్రభునామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ దుఃఖాన్ని తీయగలిగినటువంటి దేవుడు ఆయన. ఎందుకనగా ఆ దుఃఖాన్ని ఆయన చవి చూశాడు,
అంతేకాదు ఆయన సమాజ మందిరములోనికి ఒకానొక దినమున వెళ్ళినప్పుడు, మార్కు సువార్తలో వ్రాయబడినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఒకానొక దినమున ఆయన సమాజ మందిరమునకు వెళ్ళినప్పుడు ఊచ చెయ్యితో బాధపడుచున్నటువంటి ఆ వ్యక్తిని చూసి, అతడు పడుచున్నటువంటి ఆ వేదనను చూసి, అతడు పడుచున్నటువంటి ఆ బాధను చూసి యేసు ప్రభుల వారు అర్థము చేసుకొని ఆయనను స్వస్థపరచాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పుడు, ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు ఆ వ్యక్తి బాగుపడడం ఇష్టం లేనప్పుడు, అంత కఠినమైన హృదయాలు వీళ్ళు కలిగి ఉన్నారు. ఒక తోటి మనిషి బాధపడుతున్నాడు అన్నటువంటి మరి బాధను వీరు తెలుసుకోలేకపోతున్నారు అనేటువంటి వారి కఠినమైన హృదయాలను చూచి ఆయన దుఃఖపడ్డాడు. అంతవరకు ఎందుకండి, ఇంకా సిలువకు అప్పగించబడేటువంటి సమయం ఆసన్నమైనప్పుడు గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ఎంత వేదన, ఎంత బాధ, ఎంత దుఃఖాన్ని ఆయన అనుభవించాడు. అంతేకాదండి, చెప్పుకోవడానికి ఎవ్వరు కూడా లేక ఆ చుట్టూ ఆ ఒంటరిగా ఆ గెత్సెమనే తోటలో ఆయన పడిన వేదన అంత ఇంత కాదు దేవుని బిడ్డలారా. దుఃఖము, ఆయన యొక్క దుఃఖము ఒక ఉప్పెన అలవలే, ఒక సముద్రములో ఆ సునామీ వచ్చినప్పుడు ఏ విధముగా ఒక అల పైకి లేస్తుందో బలముగా, ఆ విధముగా ఆయన హృదయంలో నుండి దుఃఖము పైకి లేచినది. కనుకనే ఆయన కళ్ళ నుండి నీళ్లు రావడం కాదండి, ఆయన శరీరములో ఉన్నటువంటి ఆ స్వేద గ్రంథాల నుండి కూడా ఆ యొక్క దుఃఖము, ఆ కన్నీళ్ళు, ఆ నీళ్లు వచ్చి ఆ తర్వాత ఆ రక్తముగా మార్చబడి ఆయన చెమట రక్త బిందువుల వలె కార్చేటువంటి బలమైన దుఃఖాన్ని ఆయన అనుభవించాడు. దేవుని బిడ్డలారా, అనుభవించాడు. ఎందుకు నేను ఎంత వివరంగా చెప్తూ ఉన్నానంటే, ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు దుఃఖాన్ని అనుభవించాడు, తిరస్కారాన్ని అనుభవించాడు. కనుకనే ఆయన అర్థం చేసుకొనగలడు ఆ బాధ, ఆ దుఃఖము ఆయన అర్థం చేసుకొనగలడు. కనుకనే తన బిడ్డలైనటువంటి మనం అందరము కూడా పడుచున్నటువంటి ఆ దుఃఖమును, వేదనను చూసి అది తీయగలిగేటువంటి పరిస్థితులకు ఆయన వస్తారు. ఎందుకనగా మనం పడుచున్న బాధ కానీ వేదన కానీ ఎవరు కూడా తీర్చలేరండి. ఒకవేళ భార్య అనుభవిస్తున్నప్పుడు భర్త కానీ, భర్త అనుభవిస్తున్నప్పుడు భార్య కానీ, తల్లిదండ్రులు అనుభవిస్తున్నప్పుడు బిడ్డలు కానీ ఎవ్వరు కూడా తీర్చలేరు. ఇది ఒక్క యేసయ్య మాత్రమే తీర్చగలరు. ఎందుకనగా ఆయన అర్థం చేసుకునేటువంటి హృదయం ఆయనకున్నది. ఆ బాధను అర్థము చేసుకునేటువంటి జాలి కలిగినటువంటి హృదయం ఆయనకున్నది. ఆయన కనికరము చూపిస్తూ ఆ బాధలను కూడా విముక్తి చేయగలిగినటువంటి సమర్థుడు కూడా ఆయన. ప్రభునామమున మహిమ కలుగును గాక. ఆయన సమర్థుడు, ఆయన చెయ్యగలడు, ఆయన హృదయముతో చేస్తాడు. ఎందుకనగా ఆయనకు హృదయం ఉన్నది. అంతేకాదు అర్థము చేసుకునేటువంటి మనస్సు ఆయనకున్నది. అంతేకాదు దాన్ని తీయగలిగినటువంటి సమర్థత కూడా ఆయనకున్నది. ఈ రకమైనటువంటి సమస్యలన్నీ కూడా మనం అనుభవిస్తున్నటువంటి దుఃఖకరమైనటువంటి దినాలలో కూడా, మనము వెళ్ళబుచ్చుతున్నటువంటి జీవిత విధానములను కూడా ఎందుకు ఆవరిస్తాయి అంటే, ఈ అపవాది అనేక విధాలుగా మనలను కృంగదీయాలనియు, దుఃఖముతో నిండాలనియు, మన జీవితము సంతోషము లేకుండా ఉండాలని అది పన్నాగము చేసినప్పుడు, ఆ కట్లతో మనల్ని కట్టివేసినప్పుడు, ఇబ్బంది కొలిమిలో మనలను తీసుకుని వెళ్ళినప్పుడు, దాని నుండి తీయగలిగినటువంటి సమర్థుడైనటువంటి ఆ యేసు ప్రభుల వారు ఆ యొక్క అపవాది యొక్క కబంధాల నుండి మనల్ని విడిపించేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ఇంకా అద్భుతమైనటువంటి ఒక విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేమనగా, దేవుడు నమ్ముకున్నటువంటి వాళ్లకు మాత్రమే ఈ అద్భుతమైనటువంటి అవకాశం. దేవుని బిడ్డలారా, ఇది అందరికీ వర్తించదు. నేను చాలామందిని చూస్తూ ఉన్నప్పుడు రియల్గా నేను బాధపడతాను. అయ్యో, ఈ బాధ నాకు వచ్చినది, కానీ ఈ బాధను నా తండ్రి అయినటువంటి దేవుడికి నేను తెలియజేస్తే, ఈ బాధను నా యొక్క తండ్రి అయినటువంటి ప్రభువుకి నేను ప్రార్థన చేస్తే ఆయన తీర్చగలిగినటువంటి వాడు, ఆయన మన ప్రార్థన వినగలిగినటువంటి వాడు కూడా. కానీ ఈ పరిస్థితులలో ఎవరు కూడా చాలామంది లేరు. వాళ్ళను ఆదరించే వాళ్ళు లేరు, వాళ్ళను అక్కన చేర్చుకునే వాళ్ళు లేరు, వాళ్ళ బాధను నివారించే వాళ్ళు ఎవ్వరు కూడా లేరు.
మనకైతే మన ప్రభు ఉన్నాడు. ఎవరైతే యేసు ప్రభులు వారిని రక్షకుడుగా అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన మీద ఆనుకుంటారో, ఎవరైతే ఆయనను నమ్ముకుంటారో వారికి అద్భుతమైనటువంటి ఆదరణకరమైనటువంటి దేవుడు మనకు ఉన్నాడు. ఆదరిస్తాడు, ఆయన ఆదరిస్తాడు, ఆదరించగలిగినటువంటి వాడు ఆయన. హల్లెలూయా. కనుక దేవుడు నమ్ముకున్నటువంటి వారిని, దేవుడి మీద ఆధారపడినటువంటి వారికి ఈ అద్భుతమైనటువంటి అవకాశం ఉంటుంది దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చూడండి, దేవుడు నమ్ముకున్నటువంటి వారికి ఏ విధమైనటువంటి మరి ఇబ్బంది, ఒకవేళ దుఃఖం రావచ్చు, వేదన రావచ్చు, కష్టం రావచ్చు, ఏదైనా రావచ్చు, అయినప్పటికీ కూడా దేవుడు మనలను ఆదరించి, దేవుడు మనలను మరి అక్కన చేర్చుకుని ఆ వేదన నుండి తీసిగలిగినటువంటి దేవుడు మనకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక బాధపడవలసిన పని లేదు. ఒకవేళ ఈ రోజున నువ్వు ఏదైనా అనుభవిస్తున్నావేమో, ఒకవేళ ఆ యొక్క ఇబ్బంది కొలిమి నుండి నువ్వు వెళుతూ ఉన్నావేమో, ఒకవేళ ఆ యొక్క కష్టము నుండి నువ్వు వెళుతున్నామేమో, ఏం పర్వాలేదు దేవుని బిడ్డలారా, ఏం పర్వాలేదు. నీ దేవుడైనటువంటి తండ్రి నీతో ఉన్నాడు, నిన్ను ఆదరిస్తాడు, నీ దుఃఖాన్ని తీసివేస్తాడు, నిన్ను ఓదారుస్తాడు. అందుకనే మరి అద్భుత రీతిగా ఆయన కొండ మీద ప్రసంగం చేస్తూ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడిన వాక్యాన్ని ఈ యొక్క సమయంలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ లోకములో దుఃఖపడే వాళ్ళు ఉన్నారు, ఈ లోకములో వేదన పడేవాళ్ళు ఉన్నారు, ఈ లోకములో అన్యాయముగా ఆ యొక్క సాతాను కబంధ హస్తాలలో నలిగిపోయేటువంటి వారు ఉన్నారు. మన సొంత వాళ్ళే మనల్ని బాధ పెట్టి ప్రతి దినము కూడా జీవితకాలం అంతా కూడా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి వారు ఉన్నారు. ఏం పర్వాలేదు దేవుని బిడ్డలారా, ఏం పర్వాలేదు. ఎన్ని పరిస్థితులు వస్తాయి అని ఆయనకు ముందే తెలుసు కనుక ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు ఆ కొండ మీద ఎక్కి ప్రసంగం చేస్తూ ఒక అద్భుతమైనటువంటి మాటను పలికారు. అదేమనగా, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ప్రభునామమున మహిమ కలుగును గాక. దుఃఖపడువారు ధన్యులు అంటే దుఃఖపడుతున్నటువంటి వారు ఆశీర్వదింపబడిన వారు అని అర్థం. అక్కడ ధన్యులు అంటే ఆశీర్వదింపబడిన వారు. దుఃఖములో ఆశీర్వాదం ఎక్కడ ఉన్నది, దుఃఖములో మరి సంతోషం ఎక్కడ ఉన్నది, దుఃఖములో ఆదరణ ఎక్కడ ఉన్నది, ఎక్కడ ఉన్నదని అంటే ఆయన నమ్ముకున్నటువంటి వారికి ఉన్నది, ఆయన మీద ఆధారపడినటువంటి వారికి ఉన్నది, ఆయనను ఆశ్రయించేటువంటి వారికి ఖచ్చితంగా ఉన్నది. ఓదార్చబడతారు. ఎందుకనగా ఓదార్చే దేవుడు కన్నులుండి చూచే దేవుడు, ఓదార్చే దేవుడు మనసున్నటువంటి దేవుడు, ఓదార్చే దేవుడు చెవులుండి వినేటువంటి దేవుడు ఆయన. అంతేకాదు ఆయన జాలితో దుఃఖాన్ని అర్థము చేసుకుని వాటి నుండి విముక్తిని కలగ చేసేటువంటి వాడు ఆయన. ఈ రోజున నువ్వు ఏ యొక్క ఇబ్బందిలో ఉన్నావో, ఏ యొక్క సమస్యను ఎదుర్కొంటున్నావేమో, ఈ రోజున నువ్వు మరి ఆ యొక్క దుఃఖముతో ఇరుకున పడినటువంటి దానిగా, దినములు వెళ్ళబుచ్చుతూ ఉన్నటువంటి దానిగా, వాడిగా, ఎంత బలమైనటువంటి పరిస్థితి ఒకవేళ నువ్వు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఏం పర్వాలేదు. దేవుని కృప కొరకు ఎదురుచూడు. ఆయన ఓదార్చే దేవుడు, ఓదార్చే దేవుడు. అందుకనే ఆ మాట పలుకుతున్నారు, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఓదార్చబడతారు. దుఃఖము అక్కడ అట్లాగే ఉండిపోదు. ఆ దుఃఖము పర్మనెంట్గా ఉండేది కాదు. ఆ దుఃఖము ఎప్పుడు కూడా మనం అనుభవించాల్సిన పరిస్థితులు కాదు. ఓదార్చబడేటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఓదార్చబడే దినములు ఉన్నాయి, ఓదార్చబడేటువంటి పరిస్థితులను దేవుడు తీసుకుని వస్తాడు దేవుని బిడ్డలారా. కనుక ఈ వాక్యముతో మీరు ఆదరించబడండి. దేవుడు చెప్పాడు మాటను, దేవుడు పలికాడు ఈ అద్భుతమైనటువంటి వాగ్దానము. ఆయన నమ్ముకున్నటువంటి ప్రజలకు దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం ఏదనగా, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడదురు. ఈ రోజున మనం దుఃఖంలో ఉన్నాం. నేను నమ్ముతున్నాను ఆ మాటను. ఈరోజు నువ్వు దుఃఖపడుతున్నావా? ఈరోజు నువ్వు బాధతో వెళ్ళబుచ్చుతున్నావా? నీ జీవితమును మనస్సులో బాధను పెట్టుకొని పైకి నవ్వుతూ బ్రతుకుచూ ఉన్నావా? ఏం పర్వాలేదు. నీ దుఃఖము సంతోషమవుతుంది. నీ దుఃఖాన్ని ఆయన తీసివేస్తాడు. నీ దుఃఖములో నువ్వు ఉన్నప్పుడు నిన్ను ఓదార్చాడు, అక్కన చేర్చుకొని నిన్ను ఓదార్చాడు దేవుడు. ఓదార్చే దేవుడు నీకున్నాడు. ఆయన నమ్ముకో, ఆయన యొద్దకు రా, ఆయనను సంపూర్ణముగా నీ సొంత రక్షకుడిగా అంగీకరించు. నీ బాధనంతా ఆయనకు చెప్పుకో.
ఆయన వినగలిగినటువంటి దేవుడు, అర్థం చేసుకునే దేవుడు, ఆ దుఃఖాన్ని తీసివేయగలిగిన దేవుడు. కనుక దుఃఖపడువారు ధన్యులు, ఓదార్చబడుదురు అనేటువంటి వాక్యముతో మీరు ఆదరించబడండి, తృప్తిపరచబడండి, నెమ్మది కలిగి ఉండండి. అటువంటి కృప దేవుడు వాక్యం ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు మీ అందరూ కూడా కళ్ళు మూసుకుని ఈ ప్రార్థనలో ఏకీభవించండి. తండ్రి అయిన దేవ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ వాక్యము ద్వారా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ రోజున అనేక మంది దుఃఖముతో వారి బ్రతుకులను వెళ్ళబుస్తున్నారు ప్రభువా. నీ సేవకురాలుగా, నీ దాసురాలుగా నాయన తండ్రి ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థనను మీరు ఆలకించం. బిడ్డలందరికీ వారి కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాను. వారి యొక్క బాధలను ప్రభువా తండ్రి నాయన మీరు తీసివేయమని ప్రార్థిస్తున్నాను. దుఃఖముతో వెళ్ళబుస్తున్నారయ్యా, బాధతో నాయన ఇబ్బందులు కొలుములో ప్రభువా బిడ్డలు నలిగిపోతూ ఉన్నారు నాయన, విరుకున పడి ఉన్నారు నాయన. వాళ్ళ యొక్క కన్నులు క్షీణించుచున్నవి బాధలతో ప్రభువా దేవా. తట్టుకోలేనటువంటి సమస్యలు బిడ్డలు ఎదుర్కొంటున్నారు ప్రభువా. దుఃఖముతో కొట్టుమిట్టాడుచున్నటువంటి ఈ ప్రజలను మీరు ఒక్కసారి చూడమని అడుగుతున్నాను తండ్రి. నువ్వు ఆదరించే దేవుడు ప్రభువా, అక్కన చేర్చుకునే దేవుడు నీవయ్యా. బిడ్డలను మీరు అక్కన చేర్చుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి దుఃఖాన్ని తండ్రి, వారి హృదయంలో గూడు కట్టుకున్న బాధను తండ్రి మీరు తీసివేయమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నువ్వు అర్థం చేసుకునే దేవుడు నాయన. ఎందుకనగా నీవు కూడా ఈ లోకంలో మానవుడుగా దేవుడుగా ఉన్నప్పుడు నాయన నీవు కూడా దుఃఖాన్ని అనుభవించావు తండ్రి. అనుభవించావు కనుకనే నాయన నువ్వు అర్థం చేసుకునగలిగిన దేవుడు తండ్రి నాయన. దయతో బిడల హృదయములో నిండినటువంటి ఆ బాధను, ఆ హృదయములో నా తండ్రి కూడుగట్టుకున్నటువంటి ఆ కష్టమును, వారి యొక్క హృదయము ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి ఆ యొక్క ఇబ్బందిని, ఆ అవమానమును తండ్రి నాయన, నాకెవ్వరూ లేరనేటువంటి ఆ యొక్క ఫీలింగ్ను నుండి నా తండ్రి బిడలకు విడుదలనిమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. నువ్వు ఆదరించే తండ్రివి నాయన, నీకు వందనాలు. నువ్వు ఓదార్చే దేవుడు గనక నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డలు ఎదుర్కొంచిన ప్రతి దుఃఖమునకు నాయన నివారణ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బాధకి నాయన తండ్రి నాయన నీవే సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ కృపతో నింపమని నా దేవా, నా తండ్రి, నా ప్రభు, బిడ్డల నిమిత్తం నేను చేసిన ప్రార్థనను మీరు ఆలకించి ప్రభువా జవాబులు నాయన వాక్యం విన్న ప్రతి బిడ్డకి మీరు దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా. యేసే నిరక్షణ, యేసే నీ నిరీక్షణ, యేసే నిరక్షణ, యేసే నీ నిరీక్షణ. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోగా. హోరుగాలులు వీచగా, తుఫానులు చెలరేగగా, మాట మాత్రం సెలవీయగ నిమ్మళమాయెనుగా. యేసే నీ నావిక, భయము చెందకు నీవిక. యేసే నిరక్షక, కలత చెందకు నీవిక. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోగా.
ఖడ్గములొచ్చినా నింద వేదన చుట్టినా లోకమంతా ఏకమైన భయము చెందకుమా. యేసే నిరక్షక దిగులు చెందకు నీవిక. యేసే విమోచక సంతసించుము నీవిక. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా. యేసే నిరక్షణ, యేసే నీ నిరీక్షణ.